వెల్కమ్ టు ధృవ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఇస్ రాజు సార్. సో మనకి ఈ రోజు కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నూతన చైర్మన్ ఎవరు అనేటువంటి దాని గురించి చూద్దాం. సో మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి దాన్ని 1993లో ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీన్ని 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా మార్చడం జరిగింది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా మనకి ఆర్టికల్ 338 క్యాపిటల్ బి ని చేర్చడం జరిగింది. సో 338 క్యాపిటల్ బి ప్రకారం మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా మార్చారు. సో అదే విధంగా మనకి దీని యొక్క నిర్మాణం కనుక చూసినట్లయితే దీంట్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారు. వీరందరినీ కూడా రాష్ట్రపతి నియామకం చేస్తారు. వీరందరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి మొదటి చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్. మరి ప్రస్తుతం చైర్మన్ ఎవరంటే సాధ్వి నిరంజన్ జ్యోతి అని చెప్తున్నాం. ప్రస్తుతం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి చైర్మన్ సాధ్వి నిరంజన్ జ్యోతి అని చెప్తున్నాము. మనకి దీనికి సంబంధించి అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో వీరందరి యొక్క పదవీ కాలం వచ్చేసరికి 3 సంవత్సరాలని చెప్తున్నాము. 3 సంవత్సరాలని చెప్తున్నాము. సో రైట్ అండి, థ్యాంక్ యూ.